ఏమైనా పరిశ్రమలు వస్తాయి కదా సార్, పరిశ్రమలు లేవు. ఎవరిగా నలుగురికి ఉపాధి ఉండేది. రాష్ట్రంలో పరిపాలన ఏముందన్నా, బాగాలేదు, చండాలంగా ఉంది. రోడ్డు సరిగ్గా లేవు, ఏం లేవు. ఏంటంటే గవర్నమెంట్ మారితే బాగుంటుంది అని మా ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇచ్చాము, రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాము. పథకాలు ఇచ్చారు కాదనట్లా, పథకాలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలా. అంటే ఏంటంటారు, పథకాలు అవసరం అంటారా, ఉపాధి అవసరం అంటారా? ఉపాధి అవసరంగా, ఎందుకంటే మోటార్ ఫీల్డ్ పడిపోయింది. చాలామంది ఆటనాల్లో ముస్లిమ్స్ పనులు చేసుకునేవాళ్ళు, అది పడిపోయింది. అది పడిపోయి ఆయన వాళ్ళ నాన్న చేసిన పనులు చేస్తారులే అని చెప్పి మేము వేసాం ఓట్లు. ఎందుకంటే మనకి గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫా గారు, ఆయనకి ఎందుకు వేసాం, ఆయన గెలిపిస్తే మనకి ఏమైనా పనులు జరుగుతాయిగా అని చెప్పి వేసాం. అదొకటి. తర్వాత ఏంటంటే ఆయన ఏం చేయట్లేదు, ఉపాధి చేస్తాం. రోడ్లు చూస్తే చండాలంగా ఉన్నాయి, బండి పడితే గుంటలో పడితే యాక్సిడెంట్లు అవుతే ఇబ్బంది, అదొకటి. అందుకోసమే మాకు ఆయన మంచోడే కాదనట్లేదు, పరిపాలన బాగాలేదు. బాగాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు చూపించేవాడు కాదు. కొద్దిగా చంద్రబాబు నాయుడు సీనియర్ కాబట్టి ఆయన వస్తే కొద్దిగా బాగుండిద్ది అని మేము బాగుండిద్ది. కాకపోతే మా ముస్లిమ్స్ ఏంటంటే ఆయన బీజేపీలో కలిశాడని చెప్పి ఇబ్బందిలో ఉన్నారు. మాకేందంటే బీజేపీలో కలిసినదే పోయినసారి కూడా కలిశాడు, కానీ ఆయన ఏమి దానివల్ల ఫస్ట్ ఎన్ఆర్సీకి సంతకం పెట్టింది జగను. చంద్రబాబు గారు పెట్టలేదుగా. చంద్రబాబు నాయుడు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదని ఏమండి, మా బావగారు చనిపోతే చంద్రబాబు గారు 2,50,000 వచ్చినాయి ఆ టైంలో. తర్వాత దుల్హన్ పథకం 50,000 అలా మొత్తం ఉన్నాయి. అది కాక మళ్ళీ రంజాన్ తోఫా. అన్నా క్యాంటీన్ తీసేటప్పుడు మీరు ఎట్లా అనుకుంటున్నారు? అన్నా క్యాంటీన్ తీశారు కదా, మనకు అవసరం లేదండి. కాకపోతే మా పేదోళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నా క్యాంటీన్ ఒకటి ఇబ్బంది. ఏంటంటే రంజాన్ తోఫా లేదు, ఏమి లేవు. ఆయన వచ్చిన తర్వాత వస్తే వాళ్ళ నాన్నకన్నా బాగా చేస్తాడులే అనుకున్నాం, చేయట్లేదు. ఆయన మీద మా కోపం ఏం లేదు, ఎందుకంటే మా పనులు వస్తే మాకు బాగుంటుంది. మాకు రాజధాని లేదు, దేనికి ఆయనకి అంత కష్టం దేనికి? వాళ్ళ మీద ఎందుకు? నీ పన్ను చెయ్యి, వాళ్ళ మీద ఎందుకు? ఇసుకవా ఆపేసావు, ఏం చేసావు? వాళ్ళు ఏం చేశారు నీకు? ఎవడో చేసిన పనికి మీకెందుకు? నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇంట్లో నుంచి బయటికి రావట్లా, వస్తే బయటికి పడతాలు. నేను చూసా కళ్ళారా చూసాను. ఎందుకంటే నేను ఆడ పని చేస్తున్నా. అప్పుడు పడదాలు కడితే ఏందండి? పడదాలు కట్టడం ఏంది? ఒక సీఎం వస్తున్నాడంటే చాలా మందికి ఉపయోగాలు ఉంటాయి. ఏం మాట్లాడాలి, ఏంది, ఒక సీఎంను చూడాలి. అది కాక ఒక నాను ఎమ్మెల్యేలు కూడా కనీసం కనపడలేదని అంటారు. అవునవును, విన్నా. నేను పక్కా వైసీపీ అండి, పక్కా వైసీపీ. ఎందుకు మారాను? అదే ఎందుకు మారా నేను మారడానికి కారణం అది. వాళ్ళ నాన్నగారు ముస్లిమ్స్ పట్టా మనిషి. ఆయన ముస్లిమ్స్కి మైనార్టీ తెచ్చింది ఆయన. మైనార్టీ ప్రజలకి ఏం పథకాలు కావాలంటే మొత్తం తెచ్చింది ఆయన. లుంగి లేపుకొని వెళ్తే సోనియా గాంధీ కుర్చీ కదిలిపోయేది ఆడ. అలాంటి మనిషిగా ఆయన ఇలాంటి అబ్బాయి కరెక్ట్ కాదు. పెమ్మసాని 100% గెలుస్తాడండి. అంటే ఆయన అమెరికాలో కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ఇక్కడ మన ప్రజాసేవ చేయాలని వచ్చారు. ఏదో చేయాలి. నేను గుంటూరులో చదువుకున్నాను, మా గుంటూరుకి ఏదో చేయాలి నేను ఆలోచనతో వచ్చాడు. అలాంటి ఆయనకి గెలిపించుకోవాలి, మనకి ఉపయోగం కావాలి. యూత్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళకి గెలిపించుకోవాలి. లాయ్ రోసా ఉన్నారు, నథింగ్, ఏం లేదు. అది మా పనులు వస్తే మాకు బాగుంటుంది. మాకు రాజధాని లేదు, దేనికి?
ఆయనకి అంత కష్టం దేనికి? వాళ్ళ మీద ఎందుకు నీకు? నీ పన్ను చెయ్యి, నీ పన్ను చెయ్యి, వాళ్ళ మీద ఎందుకు? ఇసుకవా ఆపేసావు, ఏం చేసావు? వాళ్ళు ఏం చేశారు నీకు? ఎవడో చేసిన పనికి మీకెందుకు? నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇంట్లో నుంచి బయటికి రావట్లా, వస్తే బయటికి పడతాలు. నేను చూసా కళ్ళారా, నేను కళ్ళారా చూసా ఆయన. ఎందుకంటే నేను ఆడ పని చేస్తున్నా అప్పుడు.